పేజీ నెంబర్ 496, 82వ కీర్తన. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యలో ఆయన తీర్పు తీర్చున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయంలో తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకు న్యాయము తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతుల నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న అంధకారములన్నీ కదులుచు ఆధారములన్నీ దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఆయనను ఇతర మనుషులు చనిపోనట్లు మీరును చనిపోదురు, అధికారంలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు. దేవ, లెమ్మో, భూమికి తీర్పు తీర్చుము, అన్ని జనులందరూ నీకే స్వాస్థ్యంగా ఉందరు. ఆమేన్. అదేవిధంగా ఇది అలాగే నొక్కి పట్టండి ఒక వేలుతో. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 783వ పేజీ నంబరు. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడిగా ఉండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారిగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందరు. ఆమేన్. అదేవిధంగా యోహాను సువార్త 10వ అధ్యాయము 91వ పేజీ నంబరు. యోహాను సువార్త 10వ అధ్యాయము 32, 33, 34 వచనాలు. యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుషుడవై ఉండి దేవుడు నన్ను చెప్పుకొనిచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పింది. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధము కానదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారు దైవములని చెప్పిన యెడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వారితో నీవు దేవదూషణ చేయించున్నావని చెప్పుదురా? నేను నా తండ్రి క్రియలు చేయని యెడల నన్ను నమ్మకుడి, చేసిన యెడల నన్ను నమ్మకునను నా తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలు నమ్ముడని వారితో చెప్పాను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృప కలిగిన మా ప్రభువా, సర్వ గుప్తములు నీ యందు ఉంచబడి ఈ చివరి కాల సమయంలో మాకు బయలుపరిచిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో, ఈ యొక్క రాత్రికాల సమయంలో మా యొక్క ప్రశస్త సహోదరుడు మరి జయరాజ్ బ్రదర్ని, మరి సహోదరుని మరి ప్రేమించి వారికి బహుమానంగా ఇచ్చిన బిడ్డలను బట్టి, ఓ ప్రభు, మరి సహోదరులు ఏర్పాటు చేసిన ఈ యొక్క కూటమిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి కుటుంబంలో మీరు చేసిన మేలులను బట్టి ప్రభు, మరి వారు మాత్రమే కాదు కానీ దేవుని బిడ్డలతో, దేవుని సంఘంతో కలిసి మేము సంతోషించాలి. ఆ విధంగా మేము మరి నిజమైన మా యొక్క ప్రేమను వెల్లడిపరచాలని వారికి ఇచ్చిన తలంపును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు, మరి వారు దీవించండి, బలపరచండి. ఈ యొక్క సమయంలో మరి మేము కలుసుకోవడానికి వేదికగా ఈ ప్రాంతాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభు. ప్రభు, నాకంటే ముందుగా మరి మాట్లాడిన మా యొక్క సహోదరుడు మరి యేసురత్న బ్రదర్ని బట్టి వందనాలు. ప్రార్థించినట్టే మా యొక్క సహోదరుడు ప్రసాద్ బ్రదర్ని బట్టి మీకు వందనాలు. అదేవిధంగా మరి మా యొక్క సహోదరుడు రమేష్ బ్రదర్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి సాక్ష్య రూపంలో పంచుకున్న జయరాజ్ బ్రదర్ని కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభు. మీరే మాట్లాడండి, మీరే కదలాడండి. ఆనాడు సముద్రము అల్లకల్లోలంగా ఉన్నప్పుడు సముద్రాన్ని నెమలపరచడానికి శిష్యుల హృదయాలు కదిలించిపోతా ఉన్నాయి. మేము చనిపోతామేమో, రాకాల్సి అలలు లేచి 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 కొడతా ఉన్నాయి.
మేము పడిపోతామేమో, మునిగిపోతామేమో, మీ యొక్క నడి సముద్రంలో మేము మా యొక్క ప్రాణాలు వదిలేసుకోవాలేమో అని లేపినప్పుడు ఆయన లేచి ప్రశాంతంగా లేచి సముద్రము నెమ్మడించమని వెంటనే చెప్పిన వెంటనే సముద్రం ఆయన మాటకి లోబడి నెమ్మదించడం మేము చూస్తూ ఉన్నాం మా ప్రభు. దానిని మీరు తీసుకొని మీరు చెప్తున్నారు, అక్కడ శిష్యులు ఉన్నారు, ఆ శిష్యుల్ని ఏదో విధంగా సాతాను చంపాలని రాకాసి అలల రూపంలో లేచి వారిని ముంచేస్తా ఉంది. వారు భయపడుతూ ఉన్నారు, వారి చుట్టూ వారు రాకాశీలను చుట్టుముట్టున్నాయి, వారు ప్రాణభయంతో ఉన్నారు. ఆ సమయంలో ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. అప్పుడు వారు సొంత నిర్ణయం తీసుకోలేదు కానీ వారి పక్కనే పడుకొని ఉన్నటువంటి యేసుని రంగంలోకి పిలిచారని చెప్పావు మా ప్రభు. ఇప్పుడు మేము కూడా ప్రభు మా చుట్టూ సాతాను రాకాశీలతో మా చుట్టూ ముట్టుతూ ఉంది, గలిబిలు చేస్తా ఉంది, నువ్వు చనిపోతావు, నువ్వు వ్యాధులు అవుతావు, లోకస్తులు మాదిరిగానే నువ్వు పడిపోతావు, నువ్వు పాపిగా ఉంటావు, నువ్వు రకరకాలుగా రాకాశీలు మమ్మల్ని లేచి 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 మమ్మల్ని పడుకోనే మా ప్రభు. ఈ సమయంలో మా సొంత ఆలోచనలు, మా సొంత నిర్ణయాలు కాదు కానీ ప్రభు నువ్వు మాతో ఉన్నావు, మాలో ఉన్నావు, యుగ సమాప్తి పర్యాంత వరకు మాతో ఉండని వాగ్దానం చేసిన దేవుడా, లేచి రంగంలోకి మమ్మల్ని పిలుస్తున్నాం మా ప్రభు. మమ్మల్ని మరుగుపరచండి, మా ఆలోచనలు మరుగుపరచండి, మీరే లేచి రంగంలోకి పిలిచి కథలు అడుగుతున్నాం మా ప్రభు. ఈ రాత్రి ప్రభు మా ప్రభు మీ కొందనాలు మీరే మాట్లాడి కనిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా పెళ్లి కుమారుగా రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం యొక్క నిత్య నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం మా ప్రభువా. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. కూర్చుందాం. స్తోత్రం కలగాక. హల్లెలూయా. పరిచయమే లేని వారి ఊరేదో పేరేదో చెప్పగానే యేసును మెస్సయ్య. ఓకే, గాడ్ బ్లెస్ యు సార్. ప్రభుకి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం ఎక్కడ ముగించబడింది తెలుసా మీకు? ప్రశ్నే కొత్తగా ఉంది కదా మనకి. పరిశుద్ధ గ్రంథం ముగించబడటం ఏంటి? ఆది అంతం లేని దేవుడు కదా ఆయన, మరి గ్రంథం ముగించబడటం ఏంటి? మన యొక్క ప్రవక్త 7వ దూత ప్రకటన 17, మలాకి 4 వారి యొక్క దూత ప్రకటన 11-15లో ఉన్న 7వ దూత ఆయన చెప్పారు, పరిశుద్ధ గ్రంథము ఇండియా దేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు ప్రాంతంలోని శ్రీనివాస్ నగర్ లో ముగించబడినది. ఎక్కడ ముగించబడింది? ఇది నేను చెప్పట్లే, మన ప్రవక్త చెప్పారు ఈ మాట. ఇండియా దేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని వేలూరులో శ్రీనివాస్ నగర్ లో పరిశుద్ధ గ్రంథము సమాప్తం అయిపోయింది. ఇట్స్ ద ఫినిష్. ఆమె మీరు స్పృహతోనే ఆమె చెప్తున్నారా? హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము ఇప్పుడు మన కనుల ఎదుట సమాప్తం అయిపోయింది. పరిశుద్ధ గ్రంథము ఏదెనులో క్రీస్తు బ్రహ్మం చెప్పారు, మొదటి మాస్టర్ పీస్, మొదటి మహోన్నత కళాఖండము ఏదెనులో పడిపోయింది. ఎప్పుడైతే మొదటి మాస్టర్ పీస్ పడిపోయిందో దేవుని యొక్క మర్మాలన్నీ కూడా మరుగైపోయింది. మొదటి మాస్టర్ పీస్, మొదటి మహోన్నతమైన కళాఖండము ఏదెనులో ఎప్పుడైతే పడిపోయిందో, ఏదెనులో ఆదాము ఎప్పుడైతే పాపం అయిపోయాడో, ఏదెనులో ఆదాము ఎప్పుడైతే పడిపోయాడో, ఏదెనులో ఆదాము ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయాడో, అప్పుడు దేవుని యొక్క మర్మాలన్నీ కూడా ఇవన్నీ కూడా ముద్రించబడి మరుగు చేయబడి దేవుని యొక్క సింహాసనం కలిపోయింది. భూమి మీద లేవు. ఇప్పుడు మరలా ఆ దేవుడి యొక్క మర్మాలు, ముద్రించబడిన మర్మాలు, పరలోకానికి వెళ్ళిపోయిన మర్మాలు, అసలైన యజమానుని చేతులకి వెళ్ళిపోయిన మర్మాలు రావాలి అంటే మరలా ఈ భూమి మీదకి ఏమి రావాలంటే ఒక మహోన్నతమైన కళాఖండమే రావాలి. మళ్ళీ ప్రభుకి స్తోత్రం కలగాక. మొట్టమొదటిగా యోజనలో ఒక మహోన్నతమైన కళాఖండము పడిపోయింది, దేవుడి మర్మాలన్నీ మరుగైపోయింది. ఇప్పుడు ఈ చివరికాల సమయంలో, ఇప్పుడు ఈ యొక్క నూతన యోజన సమయంలో దేవుడు మరొక మహోన్నతమైన కళాఖండాన్ని రూపించి తీసుకుని వచ్చి అక్కడ నిలవబెట్టి ఏదైతే దేవుడికి చేతులకు వెళ్ళిపోయిందో ఆ యొక్క దేవుడి యొక్క హక్కు పత్రాన్ని, మూలపత్రాన్ని, దేవుడి యొక్క మర్మాలను అన్ని కూడా తీసుకొచ్చి ఆయన ఆ మహోన్నత కళాఖండం చేతిలో పెట్టాడు. ఆయన హల్లెలూయా.
అందుకోసమే దానియేలు గ్రంథంలో, దానియేలు నువ్వు మౌనంగా ఉండము, ఇవి అంత్యకాలం వరకు ఇవి ముద్రించబడి ఉన్నవి. హల్లెలూయా. అందుకోసమే ప్రకటనలో ఉన్న 7 ముద్రలు మిగతా గ్రంథాలు లేవు, ప్రకటనలో ఉన్న 7 దేవుడి కుమారులు మిగతా గ్రంథాలు లేవు, ప్రకటనలో ఉన్న 7 సంఘకాలాలు మిగతా గ్రంథాలు లేవు, ప్రకటనలో ఉన్న 7 ఉరుములు మిగతా గ్రంథాలు లేవు. ఎందుకంటే అవన్నీ కూడా అసలైన యజమానికి చేతిలో ఉన్నాయి, ముద్రించబడి. అది దానియేలు గ్రంథంలో ముద్రించబడి దానియేలు చెప్తున్నాడు, దానియేలు అంత్యకాలం వరకు ఇవన్నీ మరుగుగా ఉన్నవి, ఇవి అంత్యకాలంలో పిలువబడతాయి. ఇప్పటి వరకు ఎలా ఉన్నవి? ఇవి మరుగుగా ఉన్నాయి, ముద్రించబడి ఉన్నవి, రహస్యంగా ఉన్నాయి. భూమి మీద ఒకవేళ ఏ మానవుడైనా వెతకి కనుగొందామంటే ఎక్కడ కూడా లేవు. అందుకని యెషయా గ్రంథంలో చెప్తా రాయబడింది అక్కడ, నీ యొక్క వాక్యములో గూఢమైన గ్రంథములే ఉందండి నీ గ్రంథము. తెరవబడిన పుస్తకం తీసుకుని పోయి చదువు వచ్చిన చూపిస్తే వాడు చూసంటాడు, అయ్యా ఇది చూసి చదివి ఇది నాకు అర్థం కావట్లేదు అంటాడు. చదువు రానివాడు చూపిస్తే వాడు చూసంటాడు, ఈ చదువు రాదండి నాకు అర్థం కావట్లేదు అంటాడు. చదువు వచ్చేవాడు చదవలేడు, చదువు రానివాడు చదవలేడు. కారణము గ్రంథము ఘోరంగా ఉంటుంది, గ్రంథము ముద్రపడినది, గ్రంథము అంత్యకాలం వరకు ముద్రగా ఉంది. అందువల్ల ఇప్పటి వరకు నీవు మాట్లాడి ఈ మాటలు ఈ ప్రపంచానికి తెలియదు. హల్లెలూయా. అత్యున్నతమైన సంఘంలో నువ్వు మాట్లాడే మాట, నీ బోధ, నీ పాటలు, నీ విశ్వాసము ఇప్పటి వరకు ఈ లోకానికి తెలియకపోతే కారణం ఏంటంటే ఈ బోధ ఇప్పటి వరకు ముద్రించబడి రహస్యంగా ఉంది. బోధ ప్రకటన గ్రంథంలో ఆయన అంటాడు, మళ్ళా చివరి అధ్యాయం 22వ అధ్యాయం అంటాడు, ఈ యొక్క గ్రంథమునకు ముద్ర వేయవలదు. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో ముద్రకి ఏమైంది చూడండి ఒకసారి, దానియేలు 12వ అధ్యాయం చూడండి ఒకసారి. వాయిస్ అర్థమవుతుంది బ్రదర్? ఓకే బ్రదర్, వాయిస్ బాగా అర్థమవుతుంది. దానికి అర్థం కాదు, ఒకసారి బేస్ తగ్గించదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తీసారా చూడండి ఒకసారి 12వ అధ్యాయము 8వ వచనం చదవండి. 8వ వచనం చూడండి. నేను వింటిని కానీ గ్రహించలేకపోతుంది, నా అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండినట్లు ముద్రించబడినవి కనుక దానియేలు నీవు ఊరకుండా పని చెప్పాను. ఏం చెప్పండి అంటే ఇప్పటి వరకు అంత్యకాలము వరకు, అంటే ఏ కాలం వరకు? ఇప్పుడు నీవు భూమి మీద సజీవంగా నిలబడే కాలం వరకు దేవుడు మాట్లాడతాడు దానియేలుతో, దానియేలు అంత్యకాలం వరకు మరుగుగా ఉండాల్సిన విషయాలు నువ్వు సరైనగా ఉండు, ముద్రించబడి ఉన్నవి, నువ్వు ఊరుకుండవు. ఈ దేవుడు అసలైన మహోన్నత కళాఖండము హేజల్లో రూపించబడినటువంటి ఆ యొక్క ఆదాము పడిపోయినప్పుడు ఆ మర్మాలన్నీ కూడా దేవుడికి చేతిలో వెళ్ళిపోయి మన అవన్నీ కూడా ముద్రించబడినవి, రహస్యంగా ఉన్నవి. ఇప్పటి వరకు ఏ సంఘ కాపరికి, ఏ బోధకుడికి, ఏ ప్రవక్తకి, ఏ అపోస్తులకి ఎవరికి అర్థం కాలేదు ఇవన్నీ కూడా. కానీ ఈ సమయంలో నీవు సజీవంగా అంత్యకాలంలో భూమి మీద నిలబడిన సమయంలో ఈ మర్మాలన్నీ కూడా బయలుపరచబడుతుంది దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఆమె ఇప్పుడు మరొకసారి ప్రకటన 22వ అధ్యాయం చెప్పండి ఒకసారి. ఇప్పుడు త్వరగా ఒకసారి చెప్పండి, మనకు సమయం చాలా తక్కువగా ఉంది. ఇరవై 22వ అధ్యాయము తీసారా? 10వ వచనం 8 నుంచి చదవండి.
చూడండి. హల్లెలూయా. ఆ, 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 ఆ. చాలు బ్రదర్, చాలు బ్రదర్, చాలు. చూడండి, దానియేలు గ్రంథములో ఆ యొక్క విషయాలన్నీ ముద్రించమని దేవుడు చెప్పాడు. కానీ ప్రకటన గ్రంథంలో ఆయన అంటున్నాడు, ఈ ప్రవచన వాక్యములకు ముద్ర వేయ వలదు. అంటే ఇప్పుడు నీ కాలంలో బైబిల్లో ఉన్న ఏ విషయము కూడా మరుగుగా ఉండడానికి వీల్లేదు. నీ కాలంలో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యము నీ ముందు తెరవబడి ఉండాలి. అందుకోసమే ఈ చివరి కాల వర్తమానం ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పెట్టిన ఒక అంశం యొక్క టైటిల్ ఏంటంటే, ఆ పెట్టిన వర్తమానం యొక్క టైటిల్ ఏంటంటే తెరవబడిన పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధ గ్రంథము పూర్తిగా తెరవబడింది అనే ఆ టైటిల్ పెట్టి పొందించాడు ఆయన. అంటే ఈ చివరి కాల సమయంలో, నీ వచ్చిన సమయంలో, ఈ అంత్య దినాలలో దేవుని యొక్క మర్మాలన్నీ కూడా మరలా బయలుపరచబడుతున్నవి. కారణము, ఏదేలో పడిపోయిన మాస్టర్ పీస్ ని దేవుడు మరలా ఏం చేసిందంటే, ఆ మాస్టర్ పీస్ నిర్మించినప్పుడు అక్కడ దేవుడు 3 కోణాలు కలిగినటువంటి ఆ పునాది మీద దేవుడు నిలబెట్టాడు ఆ మాస్టర్ పీస్ ని ఏదేలో. అంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అనే 3 కోణాల మీద ఆ మహోన్నతమైన కళాఖండమైన ఆదాము నుంచి పెట్టినప్పుడు ఆ 3 కోణాల మీద ఉండడం వల్ల ఆ 3 కోణాలతో ఉన్న మహోన్నతమైన కళాఖండము పడిపోయిందట. ఇప్పుడు దేవుడు ఈ చివరిగా సమయంలో ఏం చేశాడంటే, మరలా నిజమైన ఒక మహోన్నతమైన కళాఖండం దేవుడు మరలా రూపించాడు. ఆ రూపించే యొక్క మహోన్నతమైన కళాఖండము ఈసారి ఈ ఏదెల్లో పెట్టబడింది. ఈ ఏదెల్లో పెట్టబడిన మహోన్నత కళాఖండానికి దేవుడు మరలా పునాదిని వేసి నిర్మించాడు. ఆయన ఆ యొక్క పునాది ఈసారి ఏం చేశాడు దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, యోసేపు దేవుడు అని 4 మూలలకు పునాదిని వేసి నిర్మించి దాని మీద మరలా ఈసారి దేవుడు ఒక మహోన్నతమైన కళాఖండాన్ని పెట్టాడు. ఆయన చెప్తున్నాడు, ఈ కళాఖండము పడిపోదు. హల్లెలూయా. ఆ కళాఖండం పడిపోయింది కాబట్టి ఇప్పటి వరకు బైబిల్ మనకు మర్మంగా ఉంది, మరుగు చేయబడి ఉంది, అంత్యకాలం వరకు ముద్రించబడి ఉంది. కానీ ఇప్పుడు మనం ఏదేళ్ళలో ఉన్నాము, ఈ ఏదేళ్ళలో మరొక నిజమైన మాస్టర్ పీస్ వచ్చింది. ఈ మాస్టర్ పీస్ పడిపోతుంది. ఇది పడిపోదు కాబట్టి ఆ పరలోకానికి వెళ్ళిపోయిన యొక్క మర్మాలన్నీ కూడా మరల తిరిగి ఈ యొక్క మహోన్నత కళాఖండం చేతులకు వచ్చేసింది. ఆమేన్. ఈ మహోన్నతమైన కళాఖండం ఎక్కడుంది? ఎక్కడుంది? మీరు ఇప్పుడే చదివారు కదా, చూడండి ఒకసారి. ప్రకటన అక్కడ 9వ వచనం మీరు ఒకసారి చూడండి. అతడు వద్దు సుమే, నేను నీతోను. హల్లెలూయా. ఎవరైతే ఆ యాహానికి మర్మాలు బయలుపరుస్తున్నాడో, ఎవరైతే యాహానికి ప్రకటన గ్రంథాన్ని గురించి వివరిస్తూ ఉన్నాడో, ఎవరైతే 3వ అధ్యాయం నుంచి భూమి నుంచి యాహాను 4వ అధ్యాయంలో పరలోకానికి తీసుకుని పోయాడో, ఎవరైతే ఆ 19వ అధ్యాయంలో మరలా పెళ్లి కుమార్తె చూపిస్తూ ఉన్నాడో, 21వ అధ్యాయంలో కొత్త ఆకాశం కొత్త భూమిని చూపిస్తూ ఉన్నాడో, ఏ దూత అయితే యాహానుతో మాట్లాడుతూ ఉందో ఆ దూత వెంటనే యాహాను అనుకుంటున్నాడు, ఇతను దేవుడైనా అని నమస్కరించబోతూ ఉంటే అప్పుడు ఆయన ఏమంటున్నాడు, వద్దు సుమి అన్నాడు. దీన్ని తీసుకుని మన వాళ్ళు చాలా మంది చెప్తారంటే, ఇది చూడండి బ్రదర్, విలియం బ్రహ్నాం ఇక్కడ నేను దేవుడి కదని చెప్తూ ఉన్నాడు ఇక్కడ అని ఎంటమెస్లు చెప్తూ ఉన్నారు. మరలా కొంతమంది సహోదరులు, మరలా ఉన్న కొంతమంది సహోదరులు చెప్తున్నారు ఇక్కడ చూడండి కదా, ఇక్కడ ఈ మాట్లాడే దూత ఇప్పుడు థామస్ గారే, మన చివరికాల బేడో దూత, ఈయన మరలా ఇక్కడ నా కాళ్ళకి నమస్కరించొద్దని చెప్తున్నాడు ఇక్కడ అని చెప్తూ అని మనల్ని ఈ విషయాలు చూపిస్తూ ఉంటారు. కానీ అక్కడ బైబిల్ ఏం చెప్తా ఉందంటే, అతను ఏమంటాడంటే, నేను నీతోను, ఎక్కడున్నాడు ఆ దూత? నీతోను నీ ప్రవక్తలతోనూ సహా దాక్షిణను. హల్లెలూయా. ఆ యొక్క దూత యాహానుతో మాట్లాడుతున్న దూత ఎక్కడుంటాడంటే ఆయన మనతోనే ఉంటున్నాడు. ఆయన మన మధ్యలో ప్రవక్తగా ఉంటున్నాడు. ఆయన మన సహోదరులు ఒక సహోదరుగా ఉంటున్నాడు. ఆయన ఎవరు ఆ దూత అంటే, మనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు 2 సార్లు ఆయన నమస్కరించబోయాడు యాహాను అక్కడ. 2 సార్లు మొట్టమొదటిగా 19వ అధ్యాయం చూస్తే వెళ్ళి సాగిపడిపోయాడు ఆయన. ఇలాంటి విషయాలన్నీ కూడా నీకు కనపడతాం అంటే నువ్వు మామూలు వ్యక్తి కాదు, నువ్వు ఖచ్చితంగా యెహోవా దూతనే ఉంటావు, యెహోవా ఉంటావు అని చెప్పేసి ఆ యాహాను నమస్కరించబోతుంటే 19వ అధ్యాయం చెప్పాడు, లేదు లేదు వద్దు సమయం అన్నాడు ఆయన. మరలా రెండవసారి 22వ అధ్యాయంలో మరలా నమస్కరించబోతే మళ్ళీ ఏమన్నాడు ఆయన, వద్దు 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 అంటాడు ఆయన. కానీ మీరు చదువుకుంటూ వెళితే
ఏ దూత అయితే వద్దు సుమే అని చెప్పాడు, ఏ దూత అయితే నేను నీ సహోదరులలో ఒకని అని చెప్పాడు, ఏ దూత అయితే ఓ నేను నీకు సహోదరుని అని చెప్పాడు, ఏ దూత అయితే నేను నీతోను నీ సహోదరులతోను సహదాసుని అని చెప్పాడు, ఆ దూత ఉన్నాడు. కిందకి వెళ్ళిన తర్వాత చూడండి ఒకసారి, చదువు కంటి చూడండి ఒకసారి. ఏం చెప్తాడు ఈయన? ఎవరి మాట చెప్పేది? ఎవరైతే యాహాన్ని వద్దు సుమే నువ్వు నా పాదంలో పడద్దని ఎవరైతే అన్నారో, ఏ విలియం మ్యారియం బెనాం అయితే నన్ను దేవుడిగా మీరు పిలవద్దు, నన్ను దేవుడిగా మీరు పిలవద్దు అని ఎప్పుడైతే ఆయన చెప్పినప్పుడు ఆ యొక్క వరం రావచ్చు బిల్లింగ్ వాళ్ళందరూ కూడా సమయంలో ఆ ప్రవక్త యొక్క వర్తమాన్ని గుర్తించినప్పుడు ఆయన అంటున్నాడు, అనేక మంది విలియం బెనాం మా ప్రభు, విలియం బెనాం మా దేవుడు అని వాళ్ళు బాప్తిస్మం ఇస్తూ ఉంటే ఆయన ఏం చెప్పాడు? ఆయన ఓ లేదు 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 బ్రదర్, సోదరుడా నువ్వు ఆ పని చేయొద్దు, మీరు ఆ పని చేస్తే నేను పరిచయం విడిచిపెట్టి వెళ్ళిపోతాను నేను. చెప్పాడా లేదా బ్రదర్? మన గొప్ప ప్రవక్త క్రీస్తు బిడ్డం చెప్పాడా లేదా? ఒకసారి వద్దని చెప్పాడు ఆయన. ఓ లేదు లేదు మీరు అలా చేయొద్దు, మీరు నా కాళ్ళు మీరు అలా నమస్కరించొద్దు, నా పేర్లు బాప్తిస్మం అవద్దు, నా పేరుతో మీరు ప్రార్థన చేయొద్దు, మీరు అలా చేస్తే నేను నా పరిచయని విడిచిపెట్టి వెళ్ళిపోతాను నేను అని చెప్పాడు. ఆ తర్వాత మరలా ఆయనే గాడిద మీద వచ్చిన అదే దేవుడు మరలా ఈ రెండవసారి పరిచయంలో గాడిద పిల్ల మీద స్వారీ చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన 12 ఉండవచనంలో బలిష్ట దిగి వస్తున్నాడు పరలోకం నుంచి. ఆయన ఒక పాదం భూమి మీద, మరొక పాదం సముద్రం మీద మోపి సింహాలను ఏర్పడిస్తున్నాడు ఆయన. అప్పుడు ఆయన 2 పాదాలు మోపినప్పుడు మాత్రమే, ఒక పాదం భూమి మీద మరొక పాదము సముద్రం మీద మోపి సింహాలను ఆయన ఏర్పడించినప్పుడు అప్పుడు వచ్చినాయి 7 ఉరుములు వరుసగా వచ్చినాయి. హల్లెలూయా. ఆ 7 ఉరుముల యొక్క రహస్యం ఏంటో నీకు తెలియాలి అంటే ఆ భూమి మీద పరిచర్య ఏంటో నీకు తెలియాలి. అదేవిధంగా ఆ సముద్రం మీద మోపడిన పరిచర్య ఏంటో నీకు తెలియాలి. ఈ 2 పరిచర్యలు ఏంటో తెలిస్తేనే ఆ యొక్క సింహాన్ని ఆర్పాటించినప్పుడు ఆ 7 ఉరుముల్లో ఏ రహస్యం అయితే తాగిందో అప్పుడు నీకు అర్థమవుతుంది. ఆ దూత వద్దని చెప్పింది నిజమే. నాకు నమస్కారం చేయదని చెప్పాడు నిజమే. విలియం మ్యారియం బెనాం ఆయన చెప్పాడు, చెడు కొట్టుబడే సర్పంలో ఆయన చెప్పాడు, మీరు ఈ విధంగా చేస్తే నా పరిచయం విడిచిపెట్టి వెళ్ళిపోతా అని చెప్పాడు ఆయన మొదటిసారి. ఆయన రెండోసారి పరిచయంలో మరలా ఈ లోకానికి క్రీస్తు తామసోపులు దిగి వచ్చాడు ఆయన నలమంతిగా. ఆయన కూడా చెప్పాడు, లేదు 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 మీరు అధికంగా చేయొద్దు, క్రీస్తు బెనామే నేనే, మీరు నా పాదాలకు నమస్కారం చేయొద్దు, మీరు ఆయన ఆరాధించండి అని చెప్పాడు ఆయన. చెప్పాడా లేదా? 2 సార్లు రిజెక్ట్ చేశాడు ఆయన. యాహాన్తో మాట్లాడిన తర్వాత 2 సార్లు రిజెక్ట్ చేశాడు. 2 సార్లు మీరు నన్ను దేవుడిగా నమ్మొద్దని చెప్పాడు ఆయన. మొదటిసారి అమెరికాలో చెప్పాడు ఆయన, మరలా 2వ సారి ఇండియాలో చెప్పాడు ఆయనే. అయితే చివరికి అందరూ చూస్తారంటున్నాడు, నేనే ఆల్ఫయో ఓమేగాను, ఆదియో అంతమును. హల్లెలూయా. దాని యొక్క వేరు మరియు చిగురు ప్రకాశమానమైన వేరొకనే అన్నాడు. ప్రభువుకి స్తోత్రం కలుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఎవరో కాదు, యోహాను ఆయన సాక్షాత్తు యెహోవా. 2 సార్లు రిజెక్ట్ చేశాడు ఆయన. ఒక్క యూదుల మధ్యలోంచి మాత్రమే దేవుడు తీసుకోలేదట, ప్రపంచ నలుమూలల నుండి ఆ వస్తువులు తీసుకోడు దేవుడు. హల్లెలూయా. ఆ మందిర నిర్మాణానికి అవసరమయ్యే దేవదారు మ్రాణులు, ఇతర విలువైన కర్రలు, వెండి, బంగారము, ఇతర ఆ విలువైన వస్తువులు ఇవన్నీ కూడా ఒక్క యూదుల నుంచి మాత్రమే తీసుకున్నాడు. సొలొమోను తీసుకున్నా, దావీదు తీసుకున్నా. ఎక్కడ తీసుకున్నాడ? ప్రపంచ నలుమూల నుంచి తీసుకున్నాడు ఆయన. నలుమూల నుంచి సేకరించినటువంటి వస్తువులతో సొలొమోను, దావీదు అనుకున్నాడు, కానీ సొలొమోను ఆ మందిరం నిర్మించాడు. ఆ వస్తువులను కూడా ఎక్కడ నుంచి తీసుకురాబడ్డాయి? ఆ ప్రపంచ నలుమూల నుంచి వచ్చిన వస్తువులతో మందిరం నిర్మించబడింది. దానిలో దేవుని యొక్క నిబంధన మంచం పెట్టబడింది. సొలొమోను దాని ముందు నిలబడి మోకరించి ప్రార్థన చేశాడు. యెహోవా తేజో మహిమ ఆ మందిరం మీదకి దిగి వచ్చింది. అవునా? హల్లెలూయా. ఇప్పుడు చివరి కాలంలో ఒక నిజమైన మందిరాన్ని నిర్మిస్తూ ఉన్నాడు ఆయన. దేవుని యొక్క నిజమైన మందిరము, మొదటి మందిరము ఆదాము దేవుని యొక్క రక్త మాంసములు గల నివాస మందిరము. ఆదాము ఎప్పుడైతే పాపి అయిపోయాడో, పడిపోయాడో, దేవుడు ఆదాములోనికి రాలేకపోయాడు. కాబట్టి ఆదాముని దేవుడు బయటికి పంపించి వేశాడు ఏదేళ్ళ నుంచి.
బయటికి వెళ్ళిపోయిన దేవుని యొక్క పడిపోయిన నివాస స్థలాన్ని మరలా దేవుడు నివాసాన్ని నిర్మించుకోవాలనుకున్నాడు. ఆయన దేవుని యొక్క నిజమైన నివాస స్థలం వచ్చే వరకు కూడా దేవుడు మరొక మానవుడు నివాసం చేయలేదు. అందుకోసమే ఆయన ఏం చేశాడంటే అగ్నిస్తంభంలో మేఘస్తంభంలో గుడారాలో వచ్చాడు. యెహోవా యేసు అని పిలువబడిన నా దేవుడా, యెహోవా యేసు అని పిలువబడిన నా దేవుడా, నీ క్రొత్త నామము బయలుపడినది, బ్రహ్మ నీ పేరే నిత్యమైనది, నీ క్రొత్త నామము బయలుపడినది, బ్రహ్మ నీ పేరు నిత్యమైనది. యెహోవా యెరూషలేము వాక్యము సాయంకాలము సగం సగం దిగి వచ్చి గొప్ప మర్మం చెప్పెను. యెరూషలేము వాక్యము సాయంకాలము సగం సగం దిగి వచ్చి ఆ మర్మం తెరిచెను ఆది నుండి. ప్రకటన 3:12, ప్రకటన 10:4 దేవుని యొక్క నో పేరు, దేవుని యొక్క నిత్యమైన పేరు బ్రహ్మాం. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మాం ఒకసారి వెళ్ళారు. ఆయన కారులో ప్రయాణం చేసుకుంటూ వెళ్తా ఉంటే ఒకసారి ఒక ఆత్మ ఆయనతో మాట్లాడండి. నీ యొక్క నామమే నిత్యమైన సూచనగా ఉంటుంది, నీ యొక్క నామమే నిత్యమైన ఆ యొక్క గుర్తుగా సూచనగా ఉందని చెప్పినప్పుడు ఆ నామంలో మరి నువ్వు పలకమని చెప్పినప్పుడు ఆయన ఒకసారిగా తన యొక్క కారుని నిలిపేసి ఆ రోడ్డు మీద పక్కన పెట్టి ఆ లోపల దిగి వెళ్ళాడు ఆయన. అది ఎలాంటి ప్రాంతం అంట? అడవి ప్రాంతం. అది ఆ కారుని రోడ్డు మీద పెట్టేసి ఆయన కిందకి దిగి లోపలికి వెళ్ళి ఆయన 2 చేతులు పైకెత్తి ఆయన ఏం చెప్పాడు? ఆయన బ్రహ్మాం అని చెప్పాడు. ఆయన ఎప్పుడైతే ఆయన అరణ్యంలోకి వెళ్ళి 2 చేతుల పైకెత్తి బ్రహ్మాం అని కేక పెట్టాడో, క్రీస్తు బ్రహ్మం అనే శరీరము, యేసుక్రీస్తు యొక్క శరీరము మన రక్షణ కోసం కలువరిలో బలి అయింది. ఆ యొక్క శరీరాన్ని సంఘానికి ఇవ్వబడింది. ఆ శరీరాన్ని సంఘము 2000 సంవత్సరాలుగా ప్రభురాత్రి భోజన రూపంలో, రొట్టె ద్రాక్షరస రూపంలో ఆ యొక్క శరీరాన్ని సంఘం ఏం చేసింది? భుజించింది. ఆ శరీరము సంఘానికి ఇవ్వబడింది కాబట్టి ఆ యొక్క శరీరం అదృశ్యమైపోయింది. కాబట్టి దేవుడు మరలా 2వ రాకడలో రావాలంటే ఆయనకి మరొక శరీరం అవసరమైంది. యేసు యొక్క శరీరము సంఘానికి ఇవ్వబడింది కాబట్టి దేవుడు మరలా భూమి మీదకి రావాలంటే మరొక శరీరం అవసరం. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే బ్రహ్మాం అనే ఒక శరీరాన్ని ప్రకటన 12:1 ఒక స్త్రీని లేపి ఆ స్త్రీ యొక్క సంతానం వచ్చి మరలా దేవుడి లోకానికి దిగి వచ్చి మానవుడిగా ఆ రక్త మాంసాల దేవాలను మరలా 2వ రాకడలో దేవుడి లోకానికి దిగి వచ్చాడు. అది క్రీస్తు బ్రహ్మాం యొక్క శరీరమైనది. క్రీస్తు బ్రహ్మాం యొక్క శరీరము అమెరికా నడి వీధుల్లో రక్తశక్తమైపోయి మనకి భయంకరంగా నలగొట్టబడి మన బంధువుడిగా, సమీప బంధువుడిగా, రక్త సంబంధైన విమోచకుడిగా మన కోసమైన ఆ శరీరాన్ని మనకి ఇచ్చాడైన ఆ యొక్క పాప నివారణ బలి మనకు ఆ యొక్క సమీప బంధువుడిగా ఉండడానికి ఏం చేసిందంటే దేవుడు ఆ శరీరాన్ని దహించాడు, అగ్నిలో పెట్టాడు. హల్లెలూయా. సంఖ్యాకాండము 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మనకు అక్కడ కనపడుతూ ఉంటది. ఆ యొక్క పాప నివారణ బలిని ఏం చేయాలి? దహించాలి. కానీ పస్కా బలి పశువులు ఏం చేయాలి? భుజించాలి. కాబట్టి 2000 సంవత్సరాలుగా సంఘము పస్కాను భుజించింది. అది యేసుక్రీస్తు యొక్క వాక్యము. కానీ ఇప్పుడు మరలా 2000 సంవత్సరాల తర్వాత మరలా ఈ యొక్క కాదేశి బర్నే వద్ద తీర్పు స్థలం వద్ద మన కొరకు, మన నిందల కొరకు, మన శాపాల కొరకు మరొక బండ కొట్టబడింది. నీ నింద, నీ తీర్పు అవన్నీ కూడా మరొక బండ మీద పంపబడి కాదేశి బర్నే వద్ద ఆ 2వ బండ కొట్టబడింది. ఆ 2వ బండ కొట్టబడినప్పుడు నీ యొక్క తీర్పు, నీ యొక్క శాపాలు, నీ మరణము, నీ దుఃఖము అన్ని ఆ బండ మీద మోపబడ్డాయి. అది ఏం చేయబడింది? ఆ బండ బలిగా చేయబడింది. ఇప్పుడు నీ మరణం పోయి, నీ వ్యాధి పోయి, నీ దుఃఖం పోయి కాది ముగింపు స్థలం అది. హల్లెలూయా. సంఘం ఇప్పుడు కాదేశి బర్నే, ఇప్పుడు సంఘము ఇది ముగింపు.
ఇక నువ్వు వాంటనే ఉన్నావు ఉన్నావు. కాబట్టి నీకోసము రెండవగా దేవుని యొక్క రెండవ శరీరము మరలా కొట్టబడింది. ఈ కొట్టబడిన ఈ యొక్క పాప నివారణ శరీరాన్ని ఏం చేయాలి? భుజించకూడదండి. యేసుక్రీస్తు శరీరాన్ని అయితే మనం ఏం చేయాలి? భుజించాలి. కానీ రెండవసారి కొట్టబడిన మనం ఏం చేయాలి? భుజించకూడదు. అందుకనే సంఘంలో బాప్తిస్మము ప్రభు రాజ్యము నిలిపేయబడింది సంఘంలో. ఇప్పుడు భుజించడం లేక ఆ యొక్క బలిని నీ యొక్క విమోచన కోసం అర్పించబడిన ఆ పాప నివారణ బలి పశువులను తీసుకొని పోయి దహించి బలి ఇచ్చి ఆ బలి ఇచ్చిన శరీరాన్ని దాని యొక్క పైన సువాసనగా దహించబడిపోయింది. కాబట్టి ఆ శరీరం కూడా లేదు. దేవుని యొక్క రెండవ శరీరం కూడా లేదు. మన యొక్క పాప నివారణ బలి పశువుగా ఆయన దహించబడ్డాడు. ఆయన అందుకోసమే మరల దేవుడు 7వ ముద్రను నింపడానికి, 3వ యూట్యూబ్ గురించి మాట్లాడడానికి, 7 ముద్ర యొక్క రహస్యాన్ని బయలుపరచడానికి, 7వ ముద్ర గురించి బయలుపరచడానికి, దేవుని యొక్క రహస్యాన్ని బయలుపరచడానికి మరల ఆయనే ఈ భూమికి రావాల్సిన అవసరం ఉంది. కానీ యేసు శరీరం లేదు, సంఘానికి ఇవ్వబడింది. క్రీస్తు బెణం శరీరం లేదు, అగ్ని దహించబడింది. దేవుడు దిగి వచ్చి మరి ఏం చేయాలి? 7వ ముద్రను నింపాలి, గుడార దర్శనం గురించి చెప్పాలి, 10th విషయాన్ని చెప్పాలి, ఆయన 7 ఉరుములు చెప్పాలి, ప్రకటన 17లో ఉన్న 7 దేవుడి యొక్క మర్మాలు చెప్పాలి. కానీ దేవుడికి ఏం కావాలి? శరీరం కావాలి. మొదటి శరీరం సంఘానికి ఇవ్వబడింది, రెండవ శరీరం దహించబడింది. ఇప్పుడు మరలా దేవుడి భూమికి రావాలంటే ఏం కావాలి? శరీరం కావాలి. ప్రభుకి స్తోత్రం కలగాక. హల్లెలూయా. అందుకోసమే ఆయన ఏం చేశాడంటే కోత సమకూర్పులో వచ్చినటువంటి యొక్క గింజల్లో ఒక గింజను తీసుకున్నాడు ఆయన. ఆమేన్. కోత గింజలో వచ్చిన ఒక గింజను తీసుకొని ఆయన దాన్ని ముందుగా ఎండిపోనట్లుగా చేశాడు. ఆయన మనతో పాటుగా వచ్చాడు, ఆయన కూడా క్రిస్తానస్ కూడా. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన ముందుగా ముదురుగా చేశాడు, ఆయన్ని ముందుగా ఆడిపోట్లుగా చేశాడు. దేవుడు ఆయన్ని చేసి దేవుడు తన నివాస స్థలంగా మార్చుకొని ఆయన ప్రభు యొక్క క్రీస్తుగా మార్చి ఆ ప్రభువే ఆయన నివాసపోయినాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క నివాస స్థలం ఏది? 3వ మందిరం. ఆమేన్. ఇది పడిపోయే మందిరం కాదు ఇది. హల్లెలూయా. ఇది తిరస్కరించబడిన రాయి కాదు ఇది. ఇది ఈ సంఘం మీద పెట్టబడిన తలరాయి. ప్రభుకి స్తోత్రం కలగాలి. ఇది 3వ మందిరము. మొదటి మందిరం యేసు శరీరము కలువరిలో బలైపోయింది. 2వ మందిరము క్రీస్తు బెండం యొక్క శరీరము మన విమోచన కోసం దహించబడ్డాడు. 3వ మందిరము 7 ఉరుముల యొక్క రహస్యాన్ని, 7వ మందిరం యొక్క రహస్యాన్ని బయలుపరచకు వచ్చినట్టు యొక్క ఇండియా శరీరము. ఇది ఎక్కడ ఉంది ఇప్పుడు? నీ శిరస్సుగా ఉంది ఇప్పుడు అది. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క నిజమైన గుడారము 4వ మందిరము నీలో ఉన్నావు. అందుకోసం ఆయన అంటున్నాడు, నేను చెప్తున్నాను మీరు దైవములు. ఆయన అంటున్నాడు, నేను చెప్తున్నాను మీరందరూ కూడా సర్వోన్నతుని దేవుని కుమారులు. మీరందరూ కూడా, ఎందుకంటే మీరందరూ దేవుని యొక్క నివాసం కావాలన్నారు. దేవుని వాక్యము ఎవరైనా వస్తూ వారి దైవంలే. ఆమేన్. ఇప్పుడు వాక్యం వరకు వచ్చింది. దేవుని వాక్యము ఎవరి ఎందుకైతే వచ్చిన వారు దైవములు. ప్రభుకి స్తోత్రం కలగాక. ఇప్పుడు దేవుని యొక్క వాక్యము ఎదుగుతూ మీ దగ్గరికి వచ్చింది కాబట్టి మీరు దైవం అయిపోయింది. అందుకోసం ఆయన చెప్తున్నాడు, నేను చెప్తున్నాను మీరందరూ ఎవరు? ఒప్పుకుంటున్నారా లేదా? మీరు దేవుళ్ళు అయి ఉన్నారు ఈ లోకానికి. మీరు ఎలాంటి దేవుళ్ళు అంటే వాగ్దానము చేయబడిన దేవుళ్ళు అయి ఉన్నారు మీ లోకానికి. ప్రభుకి స్తోత్రం కలగాక. క్రీస్తుగా చెప్తారు, దేవుడిగా ఉండేకు ఆయనకు ఉన్న అర్హత ఏంటంటే ఆయన చెప్పిన దాన్ని నిలబెట్టుకుని దేవుడు అయినాడు ఆయన. కాబట్టి ఆయన దేవుడిగా ఉంటాడు. ఆ కళ అర్హత ఆయన ఏదని చెప్పాడో దాన్ని నెరవేర్చే దేవుడు ఆయన. అందుకోసం ఆయన దేవుడు అయ్యాడు. ఇప్పుడు ఆ చెప్పినట్టుగా చేసే దేవుడు మీకు చెప్తున్నాడు ఆయన, మీరందరూ కూడా ఎవరు? ఆనందం ఆనందం ఎంతో ఆనందం. కృపయో సత్యమో. ఆమేన్.
హల్లెలూయా. ఓ సియోను కుమార్తె నువ్వు దేవుడిగా చేయబడ్డావు. ఓ సియోను కుమార్తె నువ్వు దేవుడిగా చేయబడ్డావు. ఓ సియోను కుమార్తె నీ రాజు గాడిదలో దాన్ని పోలేక నిలబడుతున్నాడు. హల్లెలూయా. మీరందరూ ఒప్పుకుంటున్నారు కదా? మీరందరూ ఎవరు? దైవంలో ఉన్నారు మీరందరూ కూడా. ఎందుకంటే మీ తండ్రి దేవుడు, మీరు కూడా దేవుడు అన్నారు. మీ తండ్రి మనిషి అయితే మీరు మనిషి అయ్యారు. అలాగే మీ తండ్రి దేవుడు అయితే మీరు కూడా దేవుడు అన్నారు. మీరు కూడా మీరందరూ సర్వంలో పడి దేవుడు కుమారులు అన్నారు. మీరందరూ కూడా 700 నివాస స్థలాలు మీరందరూ కూడా దేవునికి. హల్లెలూయా. సొలొమోను మందిరం కట్టినప్పుడు ఏ విధంగా అయితే 4 దిక్కుల నుంచి వస్తువులను సమకూర్చి మందిరం, ఒకే మందిరం నిర్మించాడో, అందులో సమకూర్చబడిన వస్తువులు ఒక చోట ఉన్నవి కాదు. అవి ఆ 4 దిక్కుల నుంచి పోగు చేయబడిన వస్తువులన్నీ కూడా. ఇప్పుడు సంఘములో ఈ యొక్క సంఘము ఏదైతే 700 మంది సంఘము, 700 మంది సజీవమైన సంఘం ఉందో, ఈ సజీవమైన సంఘము ఈ యొక్క ఒక చోట నుంచి పిలువబడింది కాదు, ప్రపంచ నలుమూల నుంచి పిలువబడింది ఈ సంఘము. ప్రపంచ నలుమూల నుంచి పోగు చేయబడింది ఈ సంఘము. ప్రపంచ నలుమూల నుంచి త్యాగించబడేట ఈ సంఘాన్ని దేవుడు మందిరంగా నిర్మించి దానిలో దేవుడిని వాసమైనాడు. ఇప్పుడు ఆమేన్. ఇప్పుడు నిజమైన సొలొమోను యొక్క మందిరం ఎవరైనా సొలొమోను ఎలా ఇక్కడ కూర్చోగలుగుతారు? మీరు మీ స్థానం ఏంటో మీకు తెలిసినప్పుడు మీరు కూర్చోగలుగుతారా? మీకు శ్రీనివాస్ గారు మెసేజ్ ఇస్తూ ఉంటే ఆ స్థానం ఏంటో తెలిసినప్పుడు అక్కడ ఉన్న శాఖర్ బాబు, సుధా బాబు కూర్చోలేదు. అక్కడ ఎవరైతే మెసేజ్ ఇస్తారో చెప్పుకొని గంతులు కాగలు పెట్టారు అక్కడ. ఓ మేమందరం కూడా భూ సంబంధమైన వారం కాదు, మేము ఎక్కడ వారము అక్కడ ఇప్పుడు మనం చదువుకున్నాం అక్కడ మొదటి రాజుల్లో ఏమని ఆ మందిర నిర్మాణానికి అక్కడ ఏమైనా ఏ రాయబెడితే రాయబెట్టలేదంటే అక్కడ సొలొమోను ఆ నిర్మించేటప్పుడు ఆ యొక్క దాంట్లో కట్టిన కట్టడాల్లో ఏ రాయి పడితే ఆ రాయిని ఆయనకి తీసుకోలే. చదవండి ఒకసారి, 7వ వచ్చిన చదవండి ఒకసారి అక్కడ. ముందుగా హల్లెలూయా, ముందుగా సిద్ధపరిచిన రాళ్ళు తీసుకొచ్చి పెట్టాడు ఆయన. ఈ రాయి బాగుంటుంది, ఇది పట్టుకోండి, ఇది రిజల్ట్ తీసేయండి. ఇది బాగుంది, ఇది 4 పలకలుగా ఉంది, దాంట్లో ఫిట్ అవుద్ది. ఇది 3 కోణాలు ఉంది అనుకో, ఒక కోణం ఎదురుగా వస్తుంది, సంఘంలో సపరేట్ కనపడతారు వీడు. 3 కోణాలు అంటే ఎలా ఉంటాడు? ఇప్పుడు ఈ గోడ ఎన్ని కోణాలతో కట్టబడింది? ఇది మూడు కోణాలతో ఒక రూమ్ తయారు చేయగలరా? ఏ మేస్త్రైనా చేయగలరా? చేయలేడు. 4 కోణాలు ఉంటేనే రూమ్ అవుద్ది. 4 మూలలు తెప్పాల్సి వచ్చింది అందుకోసం దేవుడు కూడా. ఇప్పుడు అలాగే సంఘంలో కూడా నీవు ఆ సజీవమైన ఆ ఖచ్చితమైన ఆ సంఘంలో నీవు కట్టబడాలి అంటే నువ్వు ఎలా ఉండాలి? 4 షేపులతో సమానంగా ఉండిన వాడు ఉండాలి. ఏంటో ఎదరకో ముందుకు ఉన్నావు అనుకో, అప్పుడు మేస్త్రి ఏం చేస్తారు? నిన్ను అబ్బా చర్చికి వెళ్ళవండి, మాకు శ్రమలు వస్తాయి, ఎందుకంటే నువ్వు కొద్దిగా ఎక్కువ ఉన్నావు ఎదరికి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నిన్ను ఆయన ఏం చేయాలి? సుత్తి తీసుకొని సరి చేస్తాడు దాన్ని. ఆ ఎత్తుగా అసలు దానికంటే ఎత్తుగా ఏదైతే ఉందో అది పోయేదాకా కొట్టాలి. అది పోయేదాకా కొట్టకపోతే ఒకవేళ ప్లాస్టింగ్ చేసినా కూడా నువ్వు ఎత్తుగా కనపడతావు. అందుకోసమే నువ్వు ఆ గోడలో సెట్ అయిపోవాలంటే చూడండి, ఇప్పుడు కట్టబడిన ఈ కట్టడంలో అనేక రాళ్ళు కట్టబడ్డాయి. దాంట్లో కొన్ని రాళ్ళు ఎక్కువగా ఉండొచ్చు, కొన్ని రాళ్ళు తక్కువగా ఉండొచ్చు. కానీ కట్టే మేస్త్రి దాన్ని ఏం చేస్తాడు? సరైన కట్టడాన్ని కడతాడు ఆయన, చక్కగా చెక్కి. అది చెప్తున్నాడు ఆ యొక్క ఏజ్కెళ్ళి కూడా ఆ యొక్క మాటలు చక్కగా రాయబడిన మనకి అక్కడ మనం చూస్తే, హగ్గైలో రాయబడిన ఈ మాటలు చూస్తే, జకర్యాలో మనకి ఈ మాటలు కనబడాలని అక్కడ చూస్తే ఆయన చక్కగా దాన్ని ఏం చేస్తాడైనా చెక్కి కడతాడు, ఆయన రూపొందిస్తున్నాడు తన యొక్క మందిరాన్ని. కాబట్టి 700 మంది యొక్క సంఘాన్ని దేవుడు ఆ యొక్క వధువుని ఒకే శరీరము, కానీ ఈ వస్తువులన్నీ కూడా ఆయా ప్రాంతాలను తీసుకురాబడ్డాయి. హల్లెలూయా. మనమందరం కూడా ఒకే ప్రాంతానికి చెందినవారు. మనం కొంతమంది అక్కడ, కొంతమంది ఇక్కడ. ప్రసాద్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? కల్లగూడెం దగ్గర వచ్చారు, విజయవాడ, ఇంకా మొన్నప్పుడు విజయనగరం, ఇంకా ఎక్కడెక్కడి నుంచి వచ్చి మనం అందరం ఏం చేయబడుతున్నాం? ఇక్కడ సొలొమోను మందిరంగా కట్టబడుతున్నాం మనం ఇక్కడ. హల్లెలూయా. నిజమైన సొలొమోను మందిరం కట్టబడుతుంది. ఆ సొలొమోను మందిరంలో ఎవరున్నారు? దేవుడే నివాసం ఏంటండి. ప్రభుకి స్తోత్రం కలగాక. ఆ యొక్క సొలొమోను మందిరమే నీవై ఉన్నావు. ఆ దేవుని యొక్క నిజమైన నివాస స్థలమే నీవై ఉన్నావు ఇప్పుడు. ఆ దేవుడే నీవై ఉన్నావు ఇప్పుడు, ఎందుకంటే ఆ దేవుడే నీలో ఉన్నాడు ఇప్పుడు. హల్లెలూయా. అందుకోసం అన్నా, నువ్వు పలుకో, నేను నెరవేర్చుకోను, ఎందుకంటే నేను నీలో ఉన్నాను, నీలోను ఇక సమాప్తి పర్యాన్ని కోరుకుంటానని చెప్పాడు ఆయన. నువ్వు పలుకు, నేను నెరవేర్చు. హల్లెలూయా. ఇంకో విషయం కూడా చూడండి,
ముందుగా సిద్ధపరిచిన రాలేనా? అంతేనా? ఆ యొక్క మందిరానికి ఉపయోగపడే రాళ్ళు ఏవైతే ఉన్నావో సొలొమోను ముందుగా సిద్ధపరిచాడు రాళ్ళని, ముందుగా సెలెక్ట్ చేశాడు ఆ రాళ్ళని. సిద్ధపరిచిన రాళ్లతో మందిరం కట్టబడింది. ఇంకో విషయం చూడండి, ఆ మందిరము కట్టినన్ని రోజులు కూడా ఆ రాళ్ల యొక్క కొడుతున్నప్పుడు దాని యొక్క సుత్తి దెబ్బ కానీ గొడ్డల దెబ్బ కానీ ఇతర ఇనుము పనిముట్ల యొక్క ఏ శబ్దం కూడా బయటికి రాల. మందిరం అయితే కట్టబడుతుంది. ఏంటంట? మందిరం కట్టబడుతూ ఉంది, కానీ అక్కడ ఆ నిర్మాణం అయ్యేటప్పుడు సుత్తి కొంచెం రాయి కొంచెం ఎక్కువగా ఉంటుంది, కొట్టాలి కదా. కానీ ఆ బేసిలు ఏం చేస్తారంట? సౌండ్ రాకుండా కొడుతున్నారు. టిక్కు 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 ఏది. కానీ మందిరం పూర్తయిపోయింది. ఒకరోజు యెహోవా తేజో మహిమ నిలబడింది. ఇప్పుడు అలాగే ఇప్పుడు దేవుడు ఈ యొక్క సజీవమైన మందిరాన్ని కూడా ఎలాంటి శబ్దం లేకుండా కట్టాడు. ఆయన 2000 సంవత్సరాలుగా నిర్మిస్తూ వచ్చాడు. ఎక్కడా శబ్దం రాల సాతానికి, ఎక్కడా నీళ్ళ సాతానికి, సైలెంట్ గా ఉంది. ఒక్కసారిగా ఒకే రోజున ఆ యొక్క వధువు యొక్క తీసుకొచ్చి అక్కడ నుంచి ఆయన ఆ ఇసుకు తొలగించాడు. ఆయన ఒకసారిగా సాధన చేసిందట. ఎంత పెద్ద ఎప్పుడు నిర్మించాడు ఈ యొక్క సంఘాన్ని దేవుడు అని చూస్తూ ఉందంట. చెప్పాడా లేదా క్రీస్తు థామస్ గారు? ఓపెన్ బైబిల్లో చెప్పారా లేదా? ఆయన ఒకేసారిగా ఆ యొక్క ముసుగు తొలగించాడు. ఇప్పుడు 2000 సంవత్సరాలుగా ఆ సంఘం ఏం చేయబడిందట? నిర్మాణం చేయబడింది. కానీ దేవుడు ఆ మందిరాన్ని నిర్మిస్తున్నట్లుగా సాతానికి ఎలాంటి శబ్దం కూడా కనపడలే. టిక్కు టిక్కు మన శబ్దం కూడా సాతానికి తెలియదు. అందువల్ల వాడికి ఏం అర్థం కాల. ఒకవేళ తెలుసుంటే సంఘాన్ని పాడు చేసేవాడేమో. అందుకోసం దేవుడు ఏం చేశాడు? ప్రాఫిట్స్ గోధుమ గింజలు యజమాడు చల్లాడు. కొన్ని బండ మీద పడ్డాయి, కొన్ని త్రోవలో పడ్డాయి, కొన్ని మునపదలో పడ్డాయి, కొన్ని మంచి నెలలో పడ్డాయి. ఆమెన్, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. వెళ్ళిపోయాను. కారణము సుత్తి బయటికి కనపడుద్ది. తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత తలుపులేసి గడేసి కూర్చోబెట్టి అందరినీ. మీకు ఆ మర్మం అర్థమైందా? అర్థమే లేదు. ఓ ఆ మర్మం ఏంటనుకుంటున్నారు? ఓ త్రోవ పక్కన పడిన విత్తనాలు అంటే వాక్యము. కొంతమంది దగ్గర కొంతమంది విశ్వాసులు ఉన్నారు, వాళ్ళు వెళ్ళి బండమే పడతారు. వాళ్ళు వెంటనే ఏం చేస్తారట? ఓ గబగబా లేచిపోయి కాసేపు సంఘంలో లేచిపోయి వాళ్ళు అల్లాలని చేస్తారు. కాసేపు ఫ్లాట్ గా పడుతుంది. మళ్ళీ ఒకవేళ నీళ్లు పడిన కాళ్ళ మీద బండ మీద మళ్ళీ లేస్తుంది, మళ్ళీ ఆడిచ్చేస్తుంది. మన సంఘంలో మళ్ళీ నీళ్ళు ఆరిపోయింది, ఎండ కొట్టింది, మళ్ళీ పడిపోతుంది. వాళ్ళు ఏ విత్తనాలంట? బండ మీద పడిన విత్తనాలు. ఒకవేళ సంఘంలో నువ్వు అలా ఉన్నావేమో చూసుకో. సంఘానికి వచ్చినప్పుడు మాత్రమే ఆమె నల్లులు చెప్పేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత తడారిపోయిన తర్వాత నువ్వు రాళ్ళకి పడిపోయిన విత్తనాలు ఉంటే కొన్ని ఉంటాయి, ముళ్ళ పొదలు పడిపోయి ఉంటాయి. వాటిని ఈ యొక్క ముళ్ళ చెట్లు ఏం చేయట? సమస్యలు నేను పైకి నేను ఎవరైనా అక్కడ ఏదో ఒక సమస్య, ఏదో ఒక నింద, ఏదో ఒక అవమానం నీ కుటుంబానికి వచ్చి చుట్టుముడుతూ ఉంటుంది. దానివల్ల నువ్వు పడిపోతూ ఉంటావు. విశ్వాసంలో ఎక్కడ నువ్వు ప్రయత్నం చేసేప్పుడు నువ్వు పడిపోతూ ఉంటావు, అడ్డు చేస్తూ ఉంటుంది. మరికొన్ని త్రోవ పక్కన పడ్డాయి. ఆకాశ పక్షులు చేసినట్లే బయటపడ్డ విత్తనాలు పక్షులు ఏం చేస్తాయి? నువ్వు అలాగే బయటపడ్డ విత్తనంగా ఉన్నావు అనుకో, నువ్వు చర్చలు కూర్చుంటావు, వాక్యం అంటావు, ఆమెన్ చెప్తావు, గట్టిగా కాయలేస్తావు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత లోకాలకు వెళ్ళిపోతావు. అప్పుడు నీలో ఉన్న వాక్యం సాధన చెత్తిపోతుంది. వాక్యాన్ని మంచిగా నీ హృదయంలో వాక్యాన్ని వినెళ్ళావు, నువ్వు బయటికి వెళ్ళిపోయిన తర్వాత సాధన ఏం చేసింది? ఆకాశ పక్షులకు సాతాను సైన్యము వచ్చి ఆ విత్తనాలు ఎత్తుకెళ్ళిపోయి మంచి నేల పడి విత్తనాలు అవి ఎదిగి నూరంతలుగా ఫలిస్తాయంట. మనం ఎక్కడ ఉండాలో తెలియాలి. ఆ ప్రభు వచ్చి అక్కడ చెప్పాడు. ఆయన ఆ ఉపమానం చెప్పారు, అక్కడ రహస్యంగా చెప్పాడు. ఆయన ఉపమానం లేకుండా వారికి ఏది కూడా బోధించలేదు. ఎందుకు ఉపమానంగా చెప్పాడంటే ఆ సుత్తి బయటకు వినపడకుండా సంఘాన్ని రూపొందిస్తున్నాడు ఆయన. ఆయన అక్కడ చూశాడు 7వ ముద్ర ఆయన ఓపెన్ చేశాడు. అక్కడ 7వ ముద్ర చూసినప్పుడు పేర్లు కనపడతాయి. అక్కడ బ్రదర్ రమేష్, సతీష్ బ్రదర్, టైటస్ బ్రదర్, ఏసత్తం బ్రదర్, జగన్ బ్రదర్, జయరాజ్ బ్రదర్, ఆబ్సెంట్ కాబట్టి గట్టిగా చెప్తే ఏమవుతుంది? ఇప్పుడు అక్కడ సుత్తి బయటకు కనపడుతుంది.
సైలెంట్ గా పెట్టేశాడు ఆయన. నేను మరలా మిమ్మల్ని అక్కడికి కలిసి హల్లెలూయా. వాళ్ళు ఇక్కడ లేదు కదా, ఈ క్లాసులో వాళ్ళు నేను ఆ క్లాసులోకి వెళ్తాను. ఈ క్లాసులో లేరు వాళ్ళు, నేను ఎక్కడికి వెళ్తాను? ఆ క్లాస్కి వెళ్తారు, అక్కడ ఉన్నారు వాళ్ళు, నేను అక్కడికి వెళ్ళి అటెండెన్స్ చేస్తాను. ఇప్పుడు మరలా ఇంటికి వచ్చాడు ఆయన. ఇప్పుడు బ్రదర్ మొన్న బ్రదర్ ప్రధాన్ ఆమె దేవుని అక్కడ హాస్య ఏడు ఇక్కడ రాసిపెట్టి దేవుడు చెప్పారు ప్రార్థించండి క్రీస్తు రెండో శరీరం. హల్లెలూయా. ప్రకటన 10 ఏంటనుకుంటు దేవుడు ఎవరు, దేవుడు ఏమన్నాడు ఇప్పుడు నీ ముందు అక్కడ మిగతా లోకానికి నీకు మాత్రం నీకు లోపల తీసుకెళ్లి బయట వాళ్ళకి ఎదురకుండా శుద్ధి దెబ్బ కొడతాడు. సరి అన్నాడు దేవుడు. ఒక నిజమైన తండ్రి తన బిడ్డ తప్పు చేస్తే లోపలికి తీసుకెళ్తారా, బయట లోపల తీసుకెళ్ళి ఎత్తుతాడా? ఇప్పుడు మిమ్మల్ని లోపల తీసుకెళ్ళి సరి చేస్తున్నాడు దేవుడికి. సరి చేస్తూ ఉంటే నువ్వేమనుకుంటావు? ఇప్పుడు అబ్బో సమస్య నరుగుతున్నాడు ఆయన. నీలో ఉన్న ఆ యొక్క ఏదైతే ఉందో దాన్ని ఆయన సరి చేస్తాడు ఆయన. అప్పుడు నువ్వేం చేయాలి? సహకరించాలి. ఒకవేళ నువ్వు సహకరించకుండా నువ్వు బయటపడ్డావు అనుకో, రిజెక్టర్ స్టోన్ అయిపోతాను. నువ్వు సహకరించావనుకో, నువ్వు ఆ కట్టడంలో ఒక అమూల్యమైన కట్టంగా నువ్వు కూడా మారిపోతావు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క రాళ్ళు, ఈ యొక్క దేవుని యొక్క మందిరానికి నిర్మించిన ఈ రాళ్ళు ముందుగా సిద్ధం చేయబడిన రాళ్ళు. ఆమె నువ్వు ఇక్కడ కూర్చున్న వీళ్ళందరూ ఎవరు ముందుగా దేవుని యొక్క నిర్ణయం. గొర్రె పిల్ల యొక్క జగత్తు పునాదికి ముందే మనందరూ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయనలో. కాబట్టి ఆ నిర్ణయంలో ఏర్పాటు చేసుకున్న రాళ్లతో దేవుడు మరొక మందిరాన్ని నిర్మించాడు. అదే నిజమైన సొలొమోను మందిరం. హల్లెలూయా. సుత్తి దెబ్బ ఎక్కడ వినపడలేదు బ్రదర్. 2000 సంవత్సరాలకు దేవుడు ఈ నిర్మాణం చేశాడు, కానీ ఎక్కడ ఎవరికి కూడా సుత్తి దెబ్బ వినపడలేదు. రహస్యంగా గదిలో తీసుకెళ్లి ఆయన అనేకమైన విషయాలు బోధించాడు. ఆయన మొత్తం అంతా కూడా నీకు బయలుపరిచాడు. ఆయన లోకానికి మరుగు చేశాడు, నీకు బయలుపరిచాడు ఆయన గదిలో కూర్చోబెట్టి. కానీ లోకానికి అయినా అర్థం కాలేదు, నీకు అర్థమైపోయాడు. లోకానికి దేవుడి కొత్త పేరు తెలియలేదు, నీకు తెలిసిపోయింది. 7 ముద్రలు అంటే ఈ లోకానికి అర్థం కాలేదు, నీకు అర్థమైపోయింది. 7 ఉరుములు అంటే ఈ లోకానికి అర్థం కాలేదు, నీకు అర్థమైపోయింది. కారణము నీవు ముందుగా సిద్ధం చేయబడిన రాయి ఉంది. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. అందుకోసమే అని చెప్పాడు, మీరందరూ దైవములే, మీరందరూ కూడా సర్వోన్నతుడి దేవుని కుమారులు. మామూలు దేవుని కుమారులు కాదు, మీరు సర్వోన్నతుడి దేవుని కుమారులు మీరందరూ కూడా. ప్రభుకి స్తోత్రం కలగాక. ఒక నిజమైన విశ్వాసి తన యొక్క స్థానం ఏంటో ఎరిగి ఉంటే భూమి మీద మౌనంగా ఒక గొర్రె మేకలు కూర్చొని ఉండలేడు. ఒక నిజమైన క్రీస్తు నిజమైన దేవుని కుమారులుగా లేచి గొంతులు వేస్తాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలగాక. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా దేవుడు బ్రహ్మాండము. సంఘంలో ఉన్నటువంటి పాపాన్ని, సంఘంలో ఉన్నటువంటి అపవిత్రతని తొలగించేందుకు ఒక ఓటు రాబోతున్నట్టు. చూడండి జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం. చాలు. ఆ దినమున ఎవరు చెప్తున్నారు? జకర్యా మాట్లాడుతున్నాడు. ఆ దినమున, జకర్యాల దినాల కాదు, ఏ దినమునట? ఆ దినం అంటే ఏ దినము? నిజమైన పెళ్లి కుమార్తె వచ్చిన దినమున. అంటే నీవు ఈ లోకానికి వచ్చిన దినమున, నీవు ఈ కాలానికి వచ్చిన దినమున, నువ్వు ఈ లోకంలో ఉన్న దినమున, ఆ దినమున దావీదు సంతతి వారి కొరకును మరియు
యెరూషలేము కొరకును ఏం తీయబడుతుంట చెప్పాలి. ఊట ఒకటి తీయబడుతుందంట. ప్రభుకి స్తోత్రం కలగాక. ఎందుకు తీయబడుతుంది ఈ ఊట ఆ దినమున? అంటే ఇప్పుడు నీ కాలంలో ఈ ఊట ఎందుకు బయటికి వస్తుందంటే పాపమును అపవిత్రతను తీసుకోవడానికి. సంఘములో ఉన్న పాపాన్ని, సంఘములో ఉన్న అపవిత్రతని, సంఘములో ఉన్న వ్యతిరేకమైన కార్యాలని, సంఘంలో ఉన్న అపవిత్రమైన బోధల్ని, సంఘంలో ఉన్న అబద్ధ ప్రవక్తల్ని, సంఘంలో ఉన్న అబద్ధ అపోస్తులని, మొదటి సహకారమైన ఎస్ఎస్లో అది నిజంగా వారి యొక్క మధ్యలో ఉన్న అబద్ధ బోధకుల్ని, అబద్ధ ప్రవక్తల్ని, అబద్ధ అపోస్తుల్ని ఎవరైతే గుర్తించిందో ఈ చివరికాల సమయంలో ఉన్న నిజమైన ఎస్ఎస్ కూడా సంఘంలో ఉన్నటువంటి అబద్ధ అపోస్తుల్ని గుర్తిస్తుంది. హల్లెలూయా. వెంటనే మనం మీకు ఎవరైనా వచ్చి వాక్యం చెప్పారనుకోండి, ఎస్ బ్రదర్ ఇది వాక్యానుసారంగా ఉంది, అది వాక్యం సరిపోలేదు అనుకోండి, మరి మీరేం చేస్తారు? లేదు బ్రదర్ సరిపోలేదు బ్రదర్, నువ్వు అబద్ధీకుడవి, వాక్యానికి వ్యతిరేకమైన వాడు, నీ కడుపుకు నువ్వు పరించుకునేవాడు, నువ్వు నీ కడుపు నిడితే చాలు, నువ్వు దాంట్లో బలహీనమైన గొర్రెలు తినేవాడు నువ్వు. ఆ కాపురం ఏం చేస్తాడంట? తన యొక్క మంద సొంత మంద కాదు కాబట్టి బలహీనమైన గొర్రెలు ఏం చేస్తాడు? ఆయన తినేస్తాడు. నువ్వు మాకు అది బట్టి రావాలి, ఇది బట్టి రావాలి, అధ్యాయాలు ఇద్యాలు అట్లున్నాళ్ళు ఇలా ఉండాలని చెప్పేసి బలహీన ఉన్న గొర్రెలు ఏవైతుందో ఆ గొర్రెలు పూర్తిగా మేచేస్తాడు. ఇలాంటి అబద్ధ బోధకుల్ని మొదటి సంఘకాలము ఎఫెస్ పట్టుకుంది, అబద్ధ అపోస్తుల్ని మొదటి సంఘాలను పట్టుకుంది, అబద్ధ ప్రవక్తల్ని మొదటి సంఘాలను పట్టుకుంది. ఇప్పుడు మరలా తిరిగి మనము ఎఫెసు, స్వర్ణ, పెర్గమ, తుయితర, సార్దిస్, లవదికీయ మనం వచ్చాము. చివరికి వచ్చి మరలా తిరిగి మరలా ఎఫెస్కి వచ్చాం మనం. ఇప్పుడు ఆ ఎఫెస్ ఏ విధంగా అయితే తన మధ్యలో ఉన్న అబద్ధ బోధకులు పట్టుకుందో, ఇప్పుడు మరొక ఎఫెస్ లో ఉన్న నీవు కూడా అబద్ధ బోధకులు పట్టుకోండి. నేను పట్టుకుంటున్నావా? ప్రభుకి స్తోత్రం కలగాక. ఆ అబద్ధ బోధకులు నువ్వెలా పట్టుకుంటున్నావు అంటే నీ మెడలోనే ఉంది ఊరీము తుమ్మీము. తెలుసు కదా మీకు ఊరీము తుమ్మీము అంటే? ప్రధాన యాజకుడు అహరోను మెడలో ఉంటుంది. అది 12 రాళ్లతో, అది 12 రంగుల రాళ్లతో అది ఆ మెడలో హారంగా చేయబడి తన మెడలో వేసుకుంటాడు. ఆయన ఒక నిజమైన ప్రవక్త కనుక వస్తే, నేను ప్రవక్తే, నాకు దర్శనం వచ్చిందని చెప్పినప్పుడు ఆ ప్రవక్త వచ్చి ఆ ఊరిమి 9 దగ్గర నుంచుంటే అదేమవుతుంది? ఆటోమేటిక్ గా వెలుగుతుంది. దాంట్లో అన్ని రాళ్లు వెలుగుతూ ఉంటాయి. దానిని బట్టి ఇతను యెహోవా యొక్క ప్రవక్త. ఒకవేళ మెడలో ఉన్నటువంటి ఉరుమి తుమ్మేమో అక్కడ దాన్ని నిలబెట్టినప్పుడు ఇతను వెళ్ళి నేను ప్రవక్తే, నేను అపోస్తులని, ఆయన తర్వాత నేనే వర్తమానికుడిని అని చెప్పి కనుక వెళ్ళి అక్కడ నుంచుంటే అది వెలగకపోతే అప్పుడు వీళ్ళేం చేయొచ్చు? ఆ యొక్క వ్యక్తిని మొహమాటం లేకుండా రాళ్ళతో కూడా చంపేయచ్చు. ధర్మశాస్త్రం చెప్పింది అక్కడ. ఇప్పుడు అదే విధంగా ఆ నిజమైన ఊరేము తుమ్మిము నీ చేతుల్లో పెట్టబడింది. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం నీ చేతుల్లో ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథమే నీవై ఉన్నావు. కాబట్టి అబద్ధ అపోస్తులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు నీ మధ్యకు వస్తే నువ్వేమవ్వాలి? నువ్వే ఉరిమి తుమ్మిము అవుతున్నావు. కాబట్టి ఎవరు నీలోంచి రావాలి? ఆ ప్రకాశం నీలోంచి రావాలి. అతను అబద్ధమైన వాడు, నిజమైన వాడు. కాబట్టి ఇప్పుడు నీలో ఉన్న అపవిత్రత, నీలో ఉన్న పాపము, నీలో ఉన్న అబద్ధ బోధకులు, నీలో ఉన్న అవిశ్వాసము, ఇవన్నీ బయటపడడానికి దేవుడు ఏం చేశాడంటే ఈ చివరికాల సమయంలో దావీదు సంతతిగా ఉన్న నీ కొరకు, దావీదు సంతతిలో దేవుని వంటి వారిగా ఉన్న నీ కొరకు ఆయన ఏం చేశాడంటే ఒక నీటి ఓటను తీసుకొచ్చాడు. ఆ నీటి ఓట ఏ ఓట అంటే బండ నుండి నిత్యము ఉరిటి నీరు. అది తగ్గిపోయేది కాదు. ఎక్కడ కొట్టబడింది బండ? ఎక్కడ కొట్టబడింది బండ? కాదేశు దగ్గర కొట్టబడింది బండ. కాదేశు బర్నేయ వద్ద కొట్టబడింది బండ. ఇక మరలా వాళ్ళకి నీళ్ళు అవసరం రాలే, కొట్టే అవసరం రాలే వాళ్ళకి. కాదేశు బర్నేయ అంటే వాళ్ళు వెళ్ళిపోయేంత వరకు ఆ నీళ్లు వారిని వెంబడిస్తూ ఉన్నాయి. ఇప్పుడు నీ కొరకు మరలా ఈ చివరికాల సమయంలో ఒక నీటి ఓట తీయబడింది. ఆ నీటి ఓట నీ కొరకు తీయబడింది. ఆ నీటి ఓటే ఇప్పుడు నీ చేతుల్లో వాక్యము క్రీస్తు తామసక వాక్యమైంది. నువ్వు ఆ నీటి ఓట ఉందైతే నీకు నీళ్ళు రావేగా, నీళ్ళు అవ్వేగా. ఆ రోజున ఆ సమరయ స్త్రీకి చెప్పాడు ఆయన ఏమని, నీవిచ్చే నీళ్ళు తాగితే మళ్ళీ దాహం అవుతుంది, కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగితే. కానీ అక్కడ ఆ సమరయ స్త్రీకి ఆ నీళ్ళు ఇవ్వలేదు ఆయన. దావీదు సంతతిగా ఉన్న నీ కొరకు తీశాడు ఆ నీళ్ళు. ప్రభుకి స్తోత్రం కలుగాక. దావీదు యొక్క సంతతి కొరకు ఆ నీటి ఓట తీయబడింది. ఆ నీటి ఓట ఇప్పుడు మనం తాగే ఈ యొక్క వాక్యము, ఇది మనం సొంతగా తయారు చేసుకున్న వాక్యం కాదు. ఈ వాక్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే యెరూషలేము నుంచి వచ్చింది. ఈ వాక్యము
హల్లెలూయా. అక్కడ రాబడింది జకర్యా 14:7 ఈ ఊట జకర్యా 14:7 అక్కడ రాబడింది. అది పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలంలో నడుపులు జరుగుతుంది. ఆ సమయంలో జీవజలాలు బయటకు వస్తాయి. హల్లెలూయా. ఎప్పుడు వస్తాయి జీవజలాలు? సాయంకాల సమయంలో జీవజలాలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? యెరూషలేము నుంచి వస్తుంది ఆ వాక్యము. యెరూషలేము వాక్యము సాయంకాలము సగం సగం దిగి వచ్చి గొప్ప మర్మం. ఆ మర్మం తెరిచెను ఆది నుండి దాచబడిన దేవుని రహస్యాల గ్రంథము. క్రొత్త నామము బయలుపడినది, బ్రహ్మాండి పేరే నిత్యమైనది. ఈ క్రొత్త నామము బయలుపడినది, బ్రహ్మాండి పేరే నిత్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క ఊట యెరూషలేము నుండి బయలుదేరింది. ఎప్పుడు బయలుదేరింది ఊట? సాయంత్రం సమయంలో బయలుదేరింది. యెరూషలేములో ఉదయించిన అదే యేసుక్రీస్తు, యెరూషలేములో కన్య మరియ గర్భములో పుట్టిన అదే దేవుడు, భూమికి ఆకాశానికి మధ్యలో కలవరిలో రక్తాన్ని కాచిన అదే దేవుడు, ఇదిగో మా కొరకు రక్షణ కోసం చనిపోయిన అదే దేవుడు, అదే క్రీస్తు మరణ సాయంకాల సమయంలో తూర్పున యెరూషలేములో ఉదయించిన అదే సూర్యుడు సాయంకాల సమయంలో మరణ అమెరికా దేశంలో మరణ ఆయన ప్రకాశం కనపడుతూ ఉంది. యెరూషలేము నుంచి బయలుదేరింది ఈ వాక్యం. మన సొంత వాక్యం కాదు. చరిత్రలో దేవుడిని మనం ఈ లోకానికి ఎత్తి చూపిస్తూ ఉన్నాం. మనము కొత్త దేవుడిని మనం చూపించలే లోకానికి. చరిత్రలో ఉన్న దేవుడిని మనం ఈ లోకానికి ఎత్తి చూపిస్తూ ఉన్నాం. ప్రభుకి స్తోత్రం కలదు కాక. ఆ యొక్క మనోహ భార్య ఏం చెప్పింది? మనోహ వెళ్ళి ఇజ్రాయేల్ అందరూ కూడా బానిసత్వంలో ఉన్నారు, ఫిలిష్తీయులు వాళ్ళు ఎప్పుడు బానిసత్వం చేసుకుంటున్నారు, దేవుడు వీళ్ళ యొక్క అవిధేయతను బట్టి వాళ్ళకి శత్రువుకి అప్పగిస్తున్నాడు దేవుడు. ఈసారి కొంచెం డిఫరెంట్ గా చేసుకున్నారు సంసోను కాలంలో. ఎలా అంటే వీళ్ళు తీసుకెళ్లి బానిసలుగా పెట్టి పని చేసి మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఫుడ్ పెట్టి ఇదంతా కష్టం కదా. ఇప్పుడు కొత్తగా వెరైటీగా వాళ్ళు బానిసత్వం చేసుకున్నారు. ఎలాగయ్యా అంటే వాళ్ళు వాళ్ళ ప్రాంతంలోనే ఉంటారు, వాళ్ళు స్వేచ్ఛగా వ్యవసాయం చేసుకుని ఇస్తారు, వాళ్ళు స్వేచ్ఛగా పంటను కోయనిస్తారు, ఆ పంటను బస్తాల్లో బట్టి ఇంటికి తీసుకెళ్తారు, సమయానికి వాళ్ళు వచ్చి దాడి చేసి పట్టుకుపోతారు. చూడండి, తింటాకి తిండి ఉండదు, వాళ్ళ ఇంట్లో ఉంటారు, వాళ్ళు అక్కడే ఉంటారు, తిండి మాత్రం ఉండదు. ఎవరు పట్టుకోతారు వచ్చి? శత్రువు. సంపాదించుకుంటావు, అడ్డు తిరుగుతావు, ఇటు తిరుగుతావు, అది చదువుతావు, ఇది చదువుతావు, నిద్రలు అక్కడ పుస్తకం చదువుతావు, స్పోకిన పడి చదువుతావు, బైబిల్ చదువుతావు, మళ్ళీ లోకల్కి వచ్చిపోతావు, ఇది వచ్చి సాతాను వచ్చిపోతావు. ఎన్ని బస్తాలు పోగేసుకుంటే మాత్రం ఉపయోగిస్తారు. మా షెల్ఫ్ నిండా పుస్తకాలు చూడండి అబ్బా, ఎన్ని పుస్తకాలు ఉపయోగం బ్రదర్, ఎత్తుకుపోతుంది సాతాను. ఈ సమయంలో ఇజ్రాయెల్కి ఒక వాగ్దానం చేశాడు దేవుడు. ఆ సమయంలో వృద్ధులుగా ఉన్నటువంటి ఆ యొక్క ఒక ఇద్దరు ఆయన దంపతులు ఇద్దరు పిలిచాడు ఆయన. మనోహ భార్య ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు ఆమె కలిసి ఆమెతో మాట్లాడి, ఇదిగో నీ కుమారుడు పుట్టబోతున్నాడు, అతను ఇజ్రాయెల్కి రక్షకుడిగా ఉండబోతున్నాడు అని చెప్పి వాగ్దానం చేసి వెళ్ళిపోయిన దూత. ఆమె గబగబ వచ్చి తన యొక్క భర్తతో పంచుకుంది ఈ విషయాన్ని. అయ్యా అయ్యా, ఈ రోజు నాకు ఒక దూత కనపడింది. అయితే ఆయన వచ్చి చెప్పాడు, మన కడుపులో కుమారుడు పుట్టబోతున్నాడు, అతను ఇజ్రాయెల్కి విమోచకుడిగా ఉండబోతున్నాడట. మరి అతని పేరుని అడిగావా? అడిగాను. ఓ నా పేరు చెప్పసఖ్యం కాదు అన్నాడు. నా పేరు ప్రభుకి స్తోత్రం కలిగాక. ఏంటంటే మీ మీదే అంత ప్రేమ, పిలిపడడం తప్పలేదు అసలు. ఏంటి మాకే ఏమి సంభవించిన ప్రభువా అన్నాడు ఆయన. పరలోక రాజ్య మాత్రం వారికి అనుగ్రహించబడలేదు కానీ మీకు అనుగ్రహించబడలేదు అనేసరికి ఆయన ఏమన్నాడు? మాకే ఏమి సంభవించిన ప్రభువా, మాకే ఎందుకు చెప్తున్నావు? చూడండి, వాళ్ళందరికీ వెళ్ళి ఆమె అడిగింది మనోహ భార్య, అయ్యా నీ పేరేంటయ్యా? ఓ నా పేరు చెప్పసఖ్యం కాదు.
మోషే అడిగాడు, నువ్వు నన్ను పంపుతున్నావు కదా, వాళ్ళు అడుగుతారు నీ పేరేమని, అప్పుడు నేను చెప్పాలి, వెళ్ళాలి, నీ పేరేంటి అడుగుతారు, పంపిన వాడు పేరు అడుగుతా, అప్పుడు ఏం చెప్పాలి? ఆయన అన్నాడు, తరాలకి జ్ఞాపకార్థంగా ఉండే పేరు చెప్పాడు తప్ప ఆయన పేరు చెప్పరా. యెహోవా అనే తరతరాలకి ఇది నా జ్ఞాపకార్థక నామం, నా నిత్యనామం కాదు ఇది. నిర్గమకాండం 3వ అధ్యాయంలో చెప్తాడు ఆయన, తరతరాలకు జ్ఞాపకార్థక నామాన్ని ఇచ్చాడు. వాళ్ళు ఆ పేరుని తెలుసుకోవడానికి వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. దావీదు, ఇర్మియా, జకర్యా వీళ్ళందరూ కూడా నా నామం గురించి తెలియాలనుకున్నారు. అక్కడ దేవుడు అంటున్నాడు, ఆయన చెప్తున్నాడు, నా యొక్క ఆరాధన స్థలాన్ని నేను అక్కడే ఉంచాను, నా ఆరాధన స్థలము అక్కడే ఉంది అని చెప్తున్నాడు. నా నామం ఆరాధన స్థలం చెప్తాడు. ఆ నామం ఏంటి ఎవరికి అర్థం కాదు. ఈ ప్రపంచం అంటే అనుకుంది ఏమనుకుందంటే ఆ నామం యెహోవా అనుకుంది కొంతమంది. ఆ తర్వాత ఆయన మారుల శరీరం దగ్గర ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏమని పిలువబడ్డాడు? యేసుగా పిలువబడ్డాడు. ఆ యేసుగా పిలువబడ్డ ఆయన వచ్చి ఏమంటాడు ఆయన? ఓ, ఈ పేరు నా పేరు కాదు, ఈ పేరు నా తండ్రి పేరు అంటాడు ఆయన. ఆయన అంటున్నాడు అక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయం మనం చదువుకుంటాడు, కొంచెం పైకి చూస్తే మీకు కనబడుతుంది. అదే నేను నా తండ్రి నామందు చేయించిన కార్యాల నుంచి మీరు నన్ను నమ్మండి. ఏంటి తండ్రి నామం చేసే కార్యాలు? ఈయన తండ్రి అంటే ఎవరు? మీరు తీసుకో యెహోవా. మరి ఈయనెవరు? యేసుక్రీస్తు కుమారుడు. మరి తండ్రి నామం కార్యం చేస్తారని చెప్తాడండి ఈయన. అంటే ఈయన యెహోవా నామంలో ప్రార్థన చేస్తాడా? యెహోవా నామంలో కార్యం చేస్తాడా? యెహోవా నామంలో బాప్తిసం ఇస్తాడు ఈయన? ఏ నామంలో ఇస్తాడు ఈయన? యేసు నామంలో దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు ఆయన. తన నామంలో ఉపయోగిస్తున్నాడు. యేసు అంటారు. మిగతా అపోస్తలులు ఆయన అంటున్నాడు, నేను నా తండ్రి నామమందు చేసిన క్రియలు చూసి, కార్యాలు చూసి మీరు నమ్మండి. అంటే ఆయన పేరేంటి తెలీదు. చూడండి, సైన్స్ కి అర్థం కాని విషయాలు ఏంటంటే తెలుసా మీకు? నేను ఒకసారి నా అంశంలో బయటకు వస్తాను. నేను సైన్స్ తెలియదు. ఒక మనిషి యొక్క శరీరం నుంచి జీవం బయటకు వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? సైన్స్ తెలియదు. ఒక మనిషి జ్ఞాపక శక్తి లోపల ఎక్కడ ఏ విధంగా తన యొక్క ఆలోచనని నిక్షిప్తం చేస్తున్నాడు. ఒకేసారిగా కొన్ని సంవత్సరాలు, కొన్ని 10 సంవత్సరాలు వెనకెళ్ళి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. అబ్బో నేను చూసి ఇప్పుడు మనం రేపు ప్రసాదం చేసి అబ్బో 10 ఏళ్ళు పైన అయిపోయింది ప్రసాదం చెప్తున్నాం. అంటే ఒకసారిగా నా 10 ఏళ్ల కనుక ఆలోచనలన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఒకసారి ఇవన్నీ ఎక్కడ నిక్షిప్తం అవుతుంది? నా మెదడులో ఎక్కడ దాగి ఉంటున్నాయి? దానికి ఎంత మెమరీ? ఆ చిప్ ఎంత? గిగాబైట్సా, మెగాబైట్సా? సైన్స్ కి తెలియదు ఇప్పటి వరకు. అర్థం కాదు, పట్టుకోలేకపోయింది సైన్స్. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో తెలియదు సైన్స్ కి. నువ్వు చదివి గుర్తుపెట్టుకుంటావు కదా, అది ఎక్కడ స్టోరేజ్ అవుతుందో తెలియదు సైన్స్ కి. నువ్వు చదువుతున్నావు ఒక విషయాన్ని, గుర్తుపెట్టుకున్నావు కదా, నీ మెదడులో ఆ యొక్క విషయము ఎక్కడ స్టోరేజ్ అవుతుందో సైన్స్ కి తెలియదు. నువ్వు పడుకున్నావు, కలగంటున్నావు, ఆ కళ ఎలా వస్తుందో సైన్స్ కి తెలియదు. తెలుసా మీకు? మీ కళ వస్తుంది కదా, మీ లోపల ఉన్న కళ ఎలా వస్తుందో సైన్స్ కి తెలియదు. మరి సైన్స్ ఏంటి? ఏం చెప్పండి, ఇంక దాని గొప్పతనం ఏంటి చెప్పండి ఒకసారి. సైన్స్ యొక్క గొప్పతనం ఏంటి చెప్పండి ఒకసారి. జీవం రావడం తెలియదు, జీవం పోవడం తెలియదు, జ్ఞాపశక్తి తెలియదు, కలగంటం తెలియదు, ఏది కూడా సైన్స్ కి అర్థం కాదు. కానీ సైన్స్ గొప్ప ఈ లోకానికి. కృష్ణగా చెప్పారు, సైన్స్ కేవలం దేవుని యొక్క చేతిలో వాడుకున్న చిన్న వస్తువు మాత్రం. ఆ సైన్స్ దేవుడు వాడుకున్నాడు. అది ఎలా వాడుకున్నాడట? చిన్న ప్రతి దానికి ఒక పని ఉంది. అలాగే సైన్స్ కూడా దేవుడితో పని ఉంది, దేవుడికి పని ఉంది కాబట్టి దాన్ని వాడుకున్నాడు దేవుడు టెక్నాలజీ కోసం. ఆ టెక్నాలజీ కావాలి నీ కోసం వాడుకున్నాడు దాన్ని కూడా దేవుడు. నీకు సూచనగా ఉండడానికి, నీకు అందుబాటులో ఉండడానికి, ఎక్కడ ఉన్న సామాజిక మాధ్యమం నువ్వు కలవడానికి నీకోసమే దేవుడు ఆ సైన్స్ వాడుకున్నాడు దేవుడు. హల్లెలూయా. మాటికి చంద్రయాన్ ఈ మధ్యన మీరు చూసారా? 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి చంద్రయాన్ 3 బాగా సక్సెస్ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ గా ఇండియా పేరు బాగుపోతుంది. చంద్రయాన్ 3 సక్సెస్ అయిపోయింది అని చెప్తున్నారు కదా. ఎందుకని చంద్రయాన్ 3 సక్సెస్ అయింది? చంద్రయాన్ 1 ఫెయిల్ అయిపోయింది, చంద్రయాన్ 2 ఫెయిల్ అయిపోయింది, చంద్రయాన్ 3 సక్సెస్ అయింది. చంద్రయాన్ 3 టేక్ ఆఫ్ అయినప్పుడే మన సంఘంలో మనం చెప్పుకున్నాం. టేక్ ఆఫ్ అయిన రోజునే మనం చెప్పుకున్నాం. చంద్రయాన్ 1 పలానా సంవత్సరంలో వదిలేరు, అది ఫెయిల్ అయిపోయింది. చంద్రయాన్ 2 పలానా సంవత్సరంలో వదిలిపెట్టారు, అది కూడా ఫెయిల్ అయిపోయింది. 2019లో పెట్టి చంద్రయాన్ 2. ఇప్పుడు చంద్రయాన్ 3 పంపిస్తున్నారు. ప్రపంచం అంతా కూడా దిగుద్దా దిగదా అని ఆలోచిస్తుంది, కానీ అది ఖచ్చితంగా దిగుద్ది.
చంద్రుడు ఇప్పటివరకు ఎలా ఉంటారంట? ఎవరైనా పోలిస్తే మనం ఎలా పోలుస్తాం? చందమామలో ఉన్నాడు. చందమామలో ఉంది అమ్మాయి, మా అమ్మాయి. మా అబ్బాయి చందమామలో ఉంటాడు. కానీ ఇప్పుడు సైన్స్ ఇప్పుడు తీసింది ఏంటో తెలుసా? ఇప్పుడు తెలిసింది ఏంటో తెలుసా? సైన్స్ తెల్లగా ఉండదట చంద్రుడు, బూడిద రంగులో ఉందంట. ఇప్పుడు పోల్చండి మీ అమ్మాయిని. ఇప్పుడు ఏ రంగులో ఉందంట చంద్రుడు? బూడిద రంగులో ఉందంట. అక్కడ ఆహారం తినేది మూడు పక్షులు బ్రదర్. తెల్ల పక్షి, నల్ల పక్షి, బూడిద రంగు పక్షి. క్రిస్ థామస్ గారు చెప్పారు, బ్రెనన్ గారు చెప్పారు, 3 పక్షులు మాత్రమే ఆహారం తింటున్నాయి. 3 పక్షులు మాత్రమే అక్కడ ఆహారం వేయబడింది. ఆహారంలో 3 పక్షులు మాత్రమే ఉన్నాయి. ఒకటి నల్ల పక్షి, ఇంకోటి తెల్ల పక్షి, ఇంకోటి బూడిద రంగు పక్షి. తెల్ల పక్షి అంటే అమెరికన్స్, నల్ల పక్షి అంటే ఆఫ్రికన్స్, బూడిద రంగు పక్షి అంటే ఇండియన్స్. ఇప్పుడు ఈ చంద్రుడు ఏ రంగులో ఉన్నాడంట? క్రిస్ థామస్ గారు చెప్పారు ఏమనంటే, ఇప్పుడు ఈ యొక్క 700 మంది వధులో ఎక్కువ శాతం మంది ఎవరున్నారంట? ఇండియన్స్ ఉన్నారు. బూడిద రంగే ఉంది. ఆ సంఘం బూడిద రంగులో కనపడుతుంది ఎక్కువ. ఆ చంద్రుడు బూడిద రంగులో కనపడతాడు ఎక్కువ. తెలగాలే చంద్రుడు, బూడిద రంగులో ఉన్నాడు చంద్రుడు. చంద్రయాన్ 3 కారణం ఏంటంటే, మొదటి అవ్వ ఏజ్లో, రెండవ అవ్వ నైసియా సభలో పడిపోయింది, మూడో అవ్వ షీఈ్ నెవర్ ఫెయిల్. హల్లెలూయా. ఆమె పడిపోని సంఘం ఆమె. మనము ముందుగానే చెప్పాము, ఈ 3వ చంద్రయాన్ ఫెయిల్ కాదు, ఖచ్చితంగా ల్యాండ్ అవుతాడు. కారణము మూడవది పడిపోదు. అది వాళ్ళు ఇస్రో వాళ్ళు 650 కోట్లు ఖర్చు పెట్టి పైకి పంపించింది దేని కోసం అంటే, 3వ అవ్వగా ఉన్న సంఘము పడిపోదు. ఆమె ఖచ్చితంగా ఖచ్చితంగా ల్యాండ్ అయిపోతాడు. ఆమె ఆ పరలోకంలో ఆమె భూమి నుంచి వెళ్ళిపోద్దామే, కరెక్ట్ గా ఎక్కడ ల్యాండ్ అవుద్ది? పరలోకంలో ల్యాండ్ అయిపోద్ది. ఎక్కడా ఫెయిల్ కదా ఆమె, మూడో అవ్వ. అందుకోసమే చంద్రయాన్ 3 సక్సెస్ అవడం కారణం ఏంటంటే, నువ్వు ఎత్తబడిపోతున్నావు, నువ్వు ఫెయిల్ అవ్వు అని చెప్పడానికి చంద్రయాన్ 3 ఉపయోగించాడు. నీకు సూచనగా చెప్పడానికి 650 కోట్లు ఖర్చు పెట్టింది ఇస్రో. సైన్స్ దేవుడు అలా వాడుకున్నాడు. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలగాక. అంటే చూడండి, దేవుడు పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో తన పేరుని చెప్పలేదు. వాళ్ళు అడిగినా కూడా చెప్పలేదు. ఆయన తన పేరును బయలుపరచలేదు. వాళ్ళు అడిగారు, ప్రభువా నీ పేరేంటి అని అడిగారు. అయినా కూడా ఆ మనోహ భార్య అడిగినప్పుడు ఆయన అన్నాడు, నా పేరు చెప్ప శక్యము కాదు అన్నాడు ఆయన. నా పేరు చెప్పని పేరు అన్నాడు ఆయన. ఇప్పుడు ఆ మనోహ మళ్ళా ఆ భార్య వచ్చి ఆ మనోహర్ చెప్పింది, అయ్యా నాకు ఒక దైవజనుడు వచ్చాడు నా దగ్గరికి. అతను వచ్చి తనక మన గర్భంలో కుమారుడు పుట్టబోతున్నాడు, అతను ఇజ్రాయెల్ విమోచకుడిగా ఉండబోతున్నాడు, అతను ఇజ్రాయెల్ కాపాడబోతున్నాడు, అతను నిజంగా మనకు కుమారుడు పుట్టబోతున్నాడు, ఆ దైవజనుడు మనకు వాగ్దానం చేశాడని చెప్పినప్పుడు వెంటనే ఆ మనోహర్ ఏం చేశాడు? వెంటనే అక్కడ మోకరించాడండి. 2 చేతులు పైకెత్తాడు, ప్రభువా నీవు పంపిన ఆ దేవుడికి మరలా పంపు. హల్లెలూయా. వేరే దేవుడు మాకొద్దు, వేరే దేవుడు మాకొద్దు. ఏ దేవుడికి ఏ దేవుడికి అపొస్తలుల కార్యము మొదటి ఈ దేవుడు నాకు అందరినీ సముద్రంలో పైకెళ్ళాడు. ఆ దేవుడు మరలా ఈ చివరిగా సముద్రం రెండవ రోజున మరలా అదే రావాలి. ఆమేన్. అపొస్తలుల కార్యం మొదటి అధ్యాయంలో ఏ విధంగా దేవుడు శిష్యులు చూస్తూ ఉండగా ఆ మేఘంలో కలుపబడ్డాడు. ఆ దేవుడు అదే విధంగా 1963వ సంవత్సరంలో మరలా అదే దేవుడు మేఘాలు మరలా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎలా వెళ్ళాడు? మనం అలాగే వచ్చాడు కదా. ఆ మన ఆడాడు, ప్రభువా నీవు పంపిన ఆ దేవుడి నుండి మరలా పంపు. వేరే దేవజనుడు మాకొద్దు బ్రదర్, వేరే వాక్యం మాకొద్దు, వేరే ప్రవక్త మాకొద్దు, వేరే బోధ మాకొద్దు. ఏ బాగా వచ్చి ఏ దైవజనుడు వచ్చి మాకు వచ్చాడు, ఏ దైవజనుడు ముద్ర పగలగొట్టాడు, ఏ దైవజనుడు ఉరుకుల గురించి మాట్లాడాడు, ఏ దైవజనుడు పురాణాల గురించి మాట్లాడాడు, మరలా తిరిగి అదే దైవజనుడు రావాలి. హల్లెలూయా. కాబట్టి ఆ మర్మాలను చెప్పడానికి మరలా అదే దైవజనుడు, అమెరికాలో గర్జించే అదే సింహము మరలా ఇప్పుడు గర్జిస్తా ఉంది. వచ్చి ప్రభుకి స్తోత్రం కలగాక. వేరే దైవజనుడి కదా మనకు వచ్చింది, వేరే ప్రవక్త మనకు వచ్చింది. ఏ ప్రవక్త అయితే అక్కడ గర్జించాడో అమెరికా దేశంలో పడమర దిశలో, ఏ శిలో నుంచి దేవజాలు బయలుదేరి అక్కడ అమెరికాలోకి వచ్చి పడమర దిశలో ఏ శివజాలు బయలుపెట్టబడ్డో అదే శివజాలు మరలా ఇండియా దేశానికి వచ్చింది, మరలా ఇక్కడికి వచ్చింది. ఆ దైవజనుడే వచ్చాడు మరలా. ఇంకో కొత్త దైవజనుడు రాలా మనకి. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలగాక. యేసుక్రీస్తు చెప్పి ఉన్నాడు,
పరిశుద్ధాత్ముడు